గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడారో ఆయన శవం కూడా ఉందని చెప్పి ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి బీసీ నేతలందరినీ కూడా వీళ్ళందరూ ఎత్తుకపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా లాక్కొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదలకపోవడంతో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే లిఫ్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు బీసీ ఒక బిడ్డ ప్రాణం కోల్పోయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం ఇది హాస్యాస్పదంగా చెప్తా ఉన్నారు. తీవ్ర ఆగ్రహానికి అయితే గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క వీళ్ళకి సంబంధించినటువంటి అంటే మహిళా నేతలు కావచ్చు, ఒక పక్క ఇటు బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసే ప్రక్రియ పరంపర ముందలేసుకున్నా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీస్ శాఖ అని చెప్తా ఉన్నారు. అంటే పోలీసులు ఒక రకంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా తెలియలేకుండా ఒక బిడ్డ ప్రాణం పోయినా కూడా దాన్ని అంతా పట్టించుకోకుండా ఇక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందరినీ కూడా ఈడ్చుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కోసం బీసీ యువకుడు ఎవరైతే ఈశ్వరాచారి ఉన్నాడో ఆయన కేవలం 42% రిజర్వేషన్ కోసమే మరణించడం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఆత్మహత్య చేసుకున్నది దానికోసమే అని చెప్పి కూడా ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్లో కూడా మనము నిన్న ఏదైతే ఆ ఘటన జరిగిన వెంటనే ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. అదే వీడియోకి సంబంధించి ఈరోజు ఆయన ఒక బీసీ రిజర్వేషన్ కోసం బీసీల హక్కుల సాధన కోసం ఆయన ఈరోజు ప్రాణాలు అర్పించినా కూడా పోలీసుల నుంచి కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేకపోవడం ఇది చాలా గందరగోళ వాతావరణం అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి కొంచెం కూడా సోయలేదని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ ఎవరిని వదలకుండా అందరినీ తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు నెలకొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఆయన ఆల్మోస్ట్ చనిపోయిండు అని చెప్పి కూడా తెలుస్తూ ఉన్నది. చనిపోయిన వ్యక్తి గురించి కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇక్కడి నుంచి ఎత్తుకపోతూ ఉన్నారు. ఎవరిని కూడా అంటే చాలా ఘోరంగా ఇక్కడ తెలంగాణ సామ్ని కూడా తీసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉన్నది. ఇక్కడ తెలంగాణ చామ్ని సైతం ఇక్కడ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తయారైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. పోలీసులు ఎక్కడికక్కడ ఎవరిని కూడా వదలకుండా అందరినీ తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. రేవంత్ గౌడ్ అంట ఈ గౌడు ఈ రకంగా దింపించాడు. గౌడు మట్టిపాడ కూర్చుంటాం విశ్వకర్మ బిడ్డ చచ్చిపోయిండు. సరైనటువంటి ట్రీట్మెంట్ అందియక సంపిండు రేవంత్ అందరూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు అధికారి. ఇది చాలా దుర్మార్గమైంది. రిజర్వేషన్ తగ్గించడం కాదు మానసిక వేదన గురి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర రోజు వచ్చినాయి. తప్పకుండా ప్రజలు బీసీలు సూచిస్తారని చెప్తున్నారు. జై బీసీ, జై బీసీ, అమర వీరులకు ఖబర్దార్, ఖబర్దార్. బీజేపీని బొంద పెట్టడానికి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. బీసీల శవాల మీద అన్యాయం చేస్తున్నారు. రైట్. ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇక్కడి నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే బలవంతపు అరెస్టులనే ఇక్కడ పరంపర కొనసాగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలందరినీ కూడా వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ బీసీ సమాజం అంతా మేల్కోవాలని చెప్పి కూడా అరెస్ట్ అవుతున్నటువంటి బీసీ నేతలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి ఆ ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళని సైతం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అనబెడుతున్నా బీసీ రాజ్యం రావాలా, బీసీ రాజ్యం రావాలా, బీసీ రాజ్యం రావాలా. బీసీ రాజ్యం
మొండి వైఖరి బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ గద్దె దించే తీర్థం బీసీలో. రైట్, ఈ విధంగా వాళ్ళది ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని ఎక్కడికక్కడ తగ్గకుండా బీసీల కోసం మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఉన్నటువంటి బీసీ నాయకులను కూడా అందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. అంటే మీడియాను కూడా కొంత నెట్టివేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ. వీళ్ళకి సంబంధించినటువంటి మీడియాను కూడా ఇక్కడి నుంచి పంపించేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆయన చనిపోయినటువంటి ఆ ఘటన జరిగినటువంటి 18 గంటలు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ మాట్లాడదాం అసలు. ఎందుకంటే ఒక రిజర్వేషన్ కోసము బీసీల కోసం పోరాటం చేసే మా తమ్ముడు చనిపోయాడు. మరి తెలంగాణ కోసం చనిపోయాడు, బీసీల కోసం చనిపోయాడు. ఇలాంటి వ్యక్తికి చాలా ఇది అంటే మీడియాతో కూడా మాట్లాడనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక సుమోటోగా తీసుకొని వాళ్ళందరూ ఏదో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ లేడీస్ని కూడా చూసుకోవచ్చు. అంటే చాలా కిరాతకంగా వాళ్ళని కూడా గుంజుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇంత దారుణంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏందనేది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. కనీసం వాళ్ళని ఇక్కడి వరకు కూడా దాదాపు 18 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వం నుంచి కావచ్చు, అంటే ఎలాంటి స్పందన లేకుండా మళ్ళీ ఇప్పుడు బీసీ నేతలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అక్రమంగా తీసుకెళ్తా ఉన్న తీరునైతే బీసీ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే బీసీలు దాదాపు 2.5 కోట్ల మంది బీసీలు ఈ రాష్ట్రంలో. వీళ్ళకి అడుగడుగున అన్యాయం చేశారు. ఇస్తామన్నది వాళ్ళే 42% రిజర్వేషన్ ఇస్తామని 17% వచ్చింది. ఇది చాలా అన్యాయం. ఇది మాత్రం బీసీలకు తీరని లోటు. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు దీనికి నైతిక బాధ్యత వహించి ఇమీడియట్గా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామండి. ఇది చాలా దారుణం. ఇది కావాలని చెప్పి ఒక వెనుకబడ్డ కులాలు ఒక బీసీలను మరి అణచివేత ధోరణితో చేస్తున్నారు తప్ప ఇది న్యాయమైనది కాదు. అబ్బాయి చనిపోయిందండి. చనిపోయిన వ్యక్తిని అంత దారుణంగా పోస్ట్ మార్టం చేసుకుంటా మాకు చెప్పకుండా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేస్తారా?